నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 31వ తేదీ శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు. కూటమి ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యంతోనే విద్యుత్ సైద్వాల్ కూలిపోయిందని పేర్కొన్న మున్సిపల్ చైర్పర్సన్. పట్టణంలోని బర్మశాల ప్రాంతంలోని పేదల స్థలాల ఆక్రమణకు యత్నం, అడ్డుకున్న స్థానిక నివాసితులు. నంద్యాల పట్టణంలో 36వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అవగాహన ర్యాలీ. దారితో పిడి దొంగ బీభత్సం, వ్యక్తికి తీవ్ర గాయాలు. నంద్యాల పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఈ నెల 31వ తేదీ అమ్మవారి ఆత్మార్పణ దినం సందర్భంగా ఉదయం 102 కలశాలతో చిన్న చెరువు కట్ట నుండి పవిత్ర జలాన్ని 102 మంది కన్నెలచే తీసుకువచ్చి అమ్మవారికి జలాభిషేకం, తదనంతరం కుంకుమార్చన నిర్వహించడం జరుగుతుందని, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని, భక్తులు కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కార్యనిర్వాహకులు పేర్కొన్నారు. ముప్పై 31వ తేదీ అమ్మవారి ఆత్మార్పణ సందర్భంగా మన నంద్యాల అమ్మవారిశాలలో ఈరోజు సామూహికంగా అందరితో పాలాభిషేకం అమ్మవారికి జరిగినది. ఈ కార్యక్రమానికి భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అలాగే రేపు 30వ తేదీ దర్పణ గాజుల గౌరీ పూజ ఏర్పాటు చేయటం జరిగినది. కాబట్టి ఉదయం 10 గంటలకు పూజ ప్రారంభమవుతుంది. ముందుగా వచ్చి అందరూ పూజలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. 31వ తారీఖు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా
102 కలశాలతో గంగకు పోయి కలశంలతో నీళ్లు తీసుకుని వచ్చి అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. 102 మంది కన్యలచే అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు ఉంటుంది. తదనంతరము కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. తర్వాత వచ్చేసి సాయంకాలము సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నిట్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవంని ఎంతో ఘనంగా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు. పట్టణంలోని సలీంనగర్ వద్ద చామకాల్వపై నిర్మించిన బిడ్జి సైడ్ వాల్ మంగళవారం ఒక్కసారిగా కూలిపోయింది. దేవనగర్, వీసీ కాలనీ, శ్యామ్నగర్, హనీఫ్ నగర్, టీచర్స్ కాలనీ తదితర సమీప కాలనీలను కలుపుతూ మున్సిపల్ కార్యాలయం, పద్మావతి నగర్ మెయిన్ రోడ్డుకు మార్గాన్ని సులభతరం చేసేందుకు ప్రజా ప్రయోజనార్థం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నిర్మించడం జరిగింది. అయితే 2017 సంవత్సరంలో ఈ బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేసేందుకు గత టీడీపీ హయాంలో ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధుల ద్వారా నిర్మించవలసి ఉన్నది. అయితే నిధులు మంజూరు కాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చొరవతో మున్సిపల్ సాధారణ నిధులతో టీడీపీ ప్రభుత్వం హయాంలో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టరే సదరు పనులను చేయడం జరిగింది. ఇదిలా ఉండగా దేవనగర్, శ్యామ్నగర్ నుండి వచ్చే మురుగునీరు సలీంనగర్ చామకాల్వలో కలిపేందుకు చేపడుతున్న మురుగు కాల్వ ఏర్పాటులో భాగంగా సైడ్ వాల్ వద్ద లోతుగా తవ్వడంతో బ్రిడ్జి సైడ్ వాల్ ఒక్కసారిగా కూలిపోయింది. బ్రిడ్జి కూలిపోవడంతో అక్కడికి చేరుకున్న కూటమి నేతలు వైఎస్ఆర్సీపీ నాయకుల తప్పిదం వల్ల జరిగిందని నెపం వేసి బురద చెల్లడం, రాజకీయం చేయడం అసత్యపు ఆరోపణలు తగవని, కూటమి ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యంతోనే బ్రిడ్జి సైడ్ వాల్ కూలిపోయిందని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా పేర్కొన్నారు. బుధవారం సలీంనగర్ సమీపంలో కూలిపోయిన బ్రిడ్జి సైడ్ వాల్ ను మున్సిపల్ చైర్పర్సన్ మరియు ఎంఈ గుర్రప్ప మున్సిపల్ ఇంజనీర్ తో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణంలో ప్రజా ప్రయోజనార్థం బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరిగిందని, సైడ్ వాల్ కు సమీపంలో మురుగు కాల్వ ఏర్పాటు చేసేందుకు లోతుగా తవ్వడంతో బ్రిడ్జి సైడ్ వాల్ కూలిపోయిందని అన్నారు. అయితే అక్కడ ఎటువంటి ప్రమాదం జరగకపోవడం మంచిదైందన్నారు. సైడ్ వాల్ కూలిపోవడానికి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందని, పర్యవేక్షణ లోపం వల్ల జరిగిందన్నారు. బ్రిడ్జి కూలిపోయిన చోటికి వెళ్లి మున్సిపల్ ఎంఈ మరియు ఇతర ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందని, పూర్తి స్థాయి విచారణ చేపట్టి ఎవరి తప్పిదం వల్ల బ్రిడ్జి కూలిపోయిందో తేలుస్తామని చెప్పారు. అనవసరంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిపై బురద జల్లేందుకు కూటమి నాయకులు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నిజానిజాలు తెలుసుకోవాలని అసత్యపు ఆరోపణలు, దురాలోచనలు చేయడం తగదన్నారు. అధికారుల నిర్లక్ష్యంపై మున్సిపల్ చైర్పర్సన్ మండిపడ్డారు. స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారుల నిర్లక్ష్యం వల్ల బ్రిడ్జి సైడ్ వాల్ కూలిపోయిందని, కారణాలు విచారణ చేయకుండా నిందలు వేయడం తగదన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు కౌన్సిలర్లు బాషిద్, లక్ష్మీదేవి, మేస చంద్రశేఖర్, వైఎస్ఆర్సీపీ నాయకులు రామచంద్రుడు, కాల్వ నాగరాజు, జాకిర్ హుసేన్, దేవనగర్ భాష, కారు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇది 2017లో సలీం నగర్, శ్యామ్ నగర్ బ్రిడ్జి 2017లో అప్పుడు కాంట్రాక్ట్ ఎస్సీ ఎస్టీ గ్రాంట్స్ కింద కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు ఇది బ్రిడ్జి స్టార్ట్ అవ్వకపోవడం వల్ల శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి చొరవతో ఎవరైతే 2017లో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన కాంట్రాక్టర్స్ కే తిరిగి మీరు వర్క్ స్టార్ట్ చేయండి, మీకు ఇబ్బంది లేకుండా, ఇక్కడ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది, శ్యామ్ నగర్ బ్రిడ్జి కానివ్వండి, సలీం నగర్ బ్రిడ్జి కానీ వేసింతే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆ రోజు మాజీ ఎమ్మెల్యే గారి చొరవతో కాంట్రాక్టర్ ని పిలిపించి జనరల్ ఫండ్ ద్వారా అమౌంట్ ఇప్పించి ఏదైతే ఈ బ్రిడ్జిలకు రెడీ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఎందుకు అన్నానంటే ఇక్కడ ఎంతో మంది ప్రజలు రాకపోకలు నిలిచిపోయాయనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు ఏ కాంట్రాక్టర్ కి అయితే 2017లో పని అప్పజెప్పారో అదే కాంట్రాక్టర్ కి ఇచ్చారే తప్ప వాళ్ళని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఏదో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులకు, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులకు ఇవ్వలేదు. ఏదైతే 2017లో కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళకే ఈ వర్క్ ని అప్పజెప్పి కంప్లీట్ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి చొరవతో కంప్లీట్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడడం జరిగింది. అదే కాకుండా నంద్యాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఒక చిన్న పిల్లోడిని గాని చెప్పినా తెలుస్తుంది. ఒల్టోన్కి వెళ్ళి చూస్తే చిన్న చిన్న సందులకు గాని కాంట్రాక్టర్ అక్కడికి వెళ్ళాలంటే ఇబ్బంది పడే పరిస్థితి నుంచి సంతోషంగా వాళ్లకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి హామీ ఇచ్చి వాళ్ళ చొరవతో ఈరోజు కంప్లీట్ చేసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడ ఓన్లీ సాయిల్
ఇప్పుడే అధికారులతో గాని పరిశీలించడం జరిగింది. మేమైతే ఇంజనీరింగ్ కాదు వస్తానే చూసి నిర్ధారించడానికి ఇంజనీరింగ్ వాళ్ళతోనే మాట్లాడి అంతా పరిశీలించిన తర్వాత ఇక్కడ సాయిల్ కట్ అవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఆ దేవుని దయ వల్ల ఇక్కడ వర్క్ ఆల్రెడీ డ్రైన్ గాని స్టార్ట్ అయ్యింది. ఆ గుంత గాని తోవి సాయిల్ అనేది లూజ్ అవ్వడం జరిగింది. దేవుని దయ వల్ల వర్క్ జరిగేటప్పుడు ఇక్కడ ఉన్న కూలీలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. సంతోషం తగ్గించిన విషయము. ఇంజనీర్స్ తో గాని మాట్లాడితే సాయిల్ లూజ్ అవ్వడం వల్ల ఈ గోడ పడిపోయిందని చెప్పడం జరిగింది. అయినప్పటికీ పూర్తి స్థాయిలో విచారించి అధికారుల నిర్లక్ష్యమా లేదంటే కాంట్రాక్టర్ తప్పిదమా అని పూర్తి స్థాయిలో పరిశీలించి వాళ్ళ మీద కఠిన చర్యలు అయితే తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వచ్చిన కొన్ని సంవత్సరాలకే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి కమిషన్లకు కకృతి పడకుండా పెద్ద స్థాయిలో వర్కులు అంటే కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరో చెప్పారని మనము స్పందించి ఇది చేయాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో మేమేమేం పనులు చేశాము, ఏం చేశాము అనేది మాకు తెలుసు. అదే ప్రజలకు గానీ తెలుసు. రాబోయే కాలంలో నంద్యాల అభివృద్ధికి కౌన్సిల్ తరఫున కృషి చేస్తాము. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న జరిగిన ఇన్సిడెంట్ ని కొద్దిగా పూర్తి స్థాయిలో పాత ఏమేమి జరిగినాయని పాత వర్క్ లిస్ట్ అన్ని తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ జరిపేసి ఫర్దర్ ఏం చేయాలో పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏం జరిగింది అనేది రిపోర్ట్ సబ్మిట్ చూస్తున్నామండి. మొత్తం అన్ని సాయిల్ కండిషన్ మెయిన్ ప్రధానము అన్ని చూసి పూర్తి స్థాయిలో నివేదిక సమర్పిస్తాం. నిన్న సలీంనగర్ బ్రిడ్జ్ లో నా ఇష్యూ బ్రిడ్జి సైడ్ వాల్ కూడడం జరిగింది. ఆ ఇష్యూకు నా నాయకులు వచ్చారు, పెద్దలు వచ్చారు. వచ్చి చూసి సమస్య ఏ విధంగా జరిగిందో అది ఆలోచన చేసి ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఈ సమస్య రాకుండా ఏమి మాట్లాడి చేపియాలి. గానీ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు లంచాలు తీసుకున్నారు, ఏమి తిన్నారు, కకృతి పడే మా వైసీపీ నాయకులలో మా ఎమ్మెల్యే కానివ్వండి, మా కౌన్సిలర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కష్టపడి అభివృద్ధి చేసే నాయకులు మన లీడర్స్. మనము ఏ రోజు కూడా ఒక రూపాయి కకృతి పడే వాళ్ళం కాదు. ఈ రోజు ఒకటే చెప్తున్నాను, అధికారులు కానీ ఈ రోజు అధికారుల తప్పిదం వల్లనే ఈ రోజు ఈ సమస్య జరగడం జరిగింది. సైడ్ వాల్ మట్టి తీసేస్తే సైడ్ వాల్ కూలుతుంది. ఎందుకంటే కింద మొత్తం పచ్చి మట్టి ఉంది కాబట్టి వాళ్ళు చేసిన తప్పుకు మా మీద నిందలు వేయడం తప్ప ఈ రోజు కూటమి ప్రభుత్వము మీ నిర్లక్ష్యము, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఆ సైడ్ వాల్ పడడం జరిగింది. ఏ రోజు కూడా ప్రతి కౌన్సిలర్ కష్టపడి వార్డు డెవలప్మెంట్ చేయడం తెలుసు. నిన్న దాదాపుగా నా వార్డులో ప్రతి రోడ్డు చూడండి మంచి మంచి డెవలపింగ్ వర్క్ చేశాము. నిన్న కూడా మంత్రి గారు వచ్చారు. వాళ్ళు చొరవ వలన నిన్న భూమి పూజ చేయడం జరిగింది 20 లక్షలతో. ఇంకా 23 లక్షలతో వార్డు డెవలపింగ్ చేస్తున్నాము. మా వైసీపీ నాయకులు, వైసీపీ లీడర్స్, వైసీపీ కౌన్సిలర్స్ అందరూ కష్టపడి వార్డు అభివృద్ధి కోసమే చేస్తామే తప్ప ఏ రోజు కూడా లంచాలు ఆశించే వ్యక్తులం కాదు. మా నాయకుడు శిల్ప రమణ గానీ, మా కౌన్సిలర్స్ గానీ, మా చైర్పర్సన్ మేడం గానీ, నాయకులు మొత్తం వార్డు అభివృద్ధి, నంద్యాల అభివృద్ధి కోసమే మనం ఆలోచన చేసే వ్యక్తులం కానీ ఏ రోజు కూడా 1 రూపాయి తినే వ్యక్తులం కాదు. మీరు నిన్న వచ్చినారు, వచ్చి ఏం చేయాలా, ఏ విధంగా చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఆలోచన చేయాలా. చేయకుండా మా మీద విమర్శలా అవన్నీ మీకు అవసరమా? రాజకీయాలు అవసరమా? అది జరిగింది, ఇష్యూ జరిగింది, దానికి ఏ విధంగా సాల్వ్ చేయాలని మీ ఆలోచన చేయాలా. అది మీ మంచితనము, మీ మనసు మంచితనం ప్రజలు ఆలోచన ఇస్తారు. మా మీద నిలదలేసి సంవత్సరంన్నర కాలేదు బ్రిడ్జి కింద పడిపోయిందంటే ఎవరి తప్పు? అది మీ తప్పు, కూటమి ప్రభుత్వం తప్పు, అధికారుల తప్పు. అది జరగడము తప్పు అధికారులది, మాదా కౌన్సిలర్స్ తప్పు. అది వాళ్ళకి పిలిపించి మీరు అడసాలా, అడిసి ఇంజనీర్ల వైఫల్యమే కదా ఈరోజు జరగడం. ఇక్కడ ఎన్నో సమస్యలు ఉండి కాలువలు లేక, రోడ్లు లేక, విసి కాలనీకి, దేవనగర్ కు, శ్యామ్నగర్ కు, ఇటు సలీంనగర్ పద్మావతి నగర్ రోడ్డు వరకు పోవడానికి ఇక్కడ లింక్ రోడ్డుకు మా ఎమ్మెల్యే గారు చొరవ వల్ల కౌన్సిల్ లో పెట్టి శాంక్షన్ చేపించి పని మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ పని వర్క్ జరిగే సమయంలో కొద్దిగా సైడు కాలువ తీయడం వల్ల అక్కడ లూజ్ సాయిల్ ఉండడం వల్ల ఆ వాళ్ళు పక్కకు ఒరిగిపోవడంతో వాళ్ళు దాన్ని ఫోకస్ చేసుకొని మా ఎమ్మెల్యే గారు కాంట్రాక్ట్ కాడ ఏదో డబ్బులు తీసుకున్నారని వాళ్ళు ఏదో లేనిపోని మాటలు, లేనిపోని నిందలు మా ఎమ్మెల్యే మీద చేస్తున్నారు. మా ఎమ్మెల్యే అనుకుంటే మీకు తెలుసు, సొంత డబ్బు, సొంత నిధులతో కూడా ఏ పనైనా చేయగల కెపాసిటీ ఉన్న మా ఎమ్మెల్యే ఇటువంటి చిల్లర డబ్బులకు, చిల్లరకు మా ఎమ్మెల్యే గారు ఆశయరు. మీ లెక్క చేతులు సాపి, మీ లెక్క మేము అడుక్కునే రకం కాదు మా ఎమ్మెల్యేది. దయచేసి ఎంతవరకు ఉంటే వచ్చినారు, మీ పనుల వరకు పనులు చేసుకోండి, మంచి పేరు తెచ్చుకోండి. మీకు ప్రజలు పట్టం కట్టినారు, మీరు ఆ పని మాకు పరువు కన్నా కూడా మాకు పెద్ద దిక్కు. మా ఇంతమంది కూడా మేము ఎక్కడ ఉంటాం. ఆయన ఏ రోజు కూడా పల్లెత్తి మాట ఎవరు కూడా అన్నాడు. కొంతమంది చెంచాలు ఆయనను అడ్డం పెట్టి
లేనిపోని మా ఎమ్మెల్యేలు వివరంగా మాట్లాడితే మాత్రం సహించేది లేదు. ఇప్పుడే చెప్తున్నాం జాగ్రత్త. ఎక్కడే గాని ఇప్పుడు ఈ రోజు వరకు కూడా 2 రోజుల క్రితం మా కౌన్సిల్ లో మేము పెట్టి శాంక్షన్ చేయించిన అజెండాలో శాంక్షన్ చేసిన వర్కులకు పంపించేశారు తప్ప మీరు ఏ రోజు సొంత నిధులతో డబ్బు తీసుకొచ్చి ఒక ఫండ్స్ కానీ ఏదో కానీ ఈ 8 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా మీరు తాలేదు. దయచేసి మా ఎమ్మెల్యే గారి మీద నింద గాని, మా చైర్మన్ గారి మీద నింద గాని, మా శిల్పా కుటుంబం మీద నింద చేయడం పద్ధతి కాదు. అది పెద్ద ఆయన కూడా ఆలోచించి మీ వెనకబడుతుంటే చివరిగా కుటుంబం దగ్గర ఉంచాలని చెప్తున్నాను. బ్రిడ్జి పడడంలో ఏం తప్పు ఉందంటే, ఫస్ట్ బెడ్ వేయడంలో ఆ బెడ్ గోడ వరకు 30 మీటర్లు ఉంది. ఆ 30 మీటర్ల వరకు కిందికి బెడ్ వేసినారు. ఆ బెడ్ కన్నా ఈ కాలు వచ్చేసి 2 అడుగులు తగ్గుకుంది. 2 అడుగులు తగ్గుంది కాబట్టి నీళ్లు పారడంలో అది లూజ్ అయి ఉంది కాబట్టి ఆ బరువు రేటుకు తట్టుకోలేక ఈ బ్రిడ్జి కూలిపోయింది. ఆ గోడ వీళ్ళు వచ్చేసి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ తప్పు ఉంది, వాళ్ళకి తప్పు ఉంది, వాళ్ళు ఇంత తిన్నారు, వీళ్ళు ఇంత తిన్నారు. ఎవరు తింటారా? కాంట్రాక్టర్లే పలకపోయి బంగపోయి బతి వాళ్ళు వేయించుకుంటున్నాం. ఇప్పుడు మా వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లు కానీ ఎవరే కానీ 1 రూపాయి కూడా తినేటోళ్ళు కాదు. మేము కూడా తినంది మా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు కూడా 1 రూపాయి కూడా ఆశించేటోళ్ళు కాదు. తప్పు ఎవరిది జరిగిందంటే ఎవరిది జరగలేదు. అది ఆనుకొని తీసిన తర్వాత లూజు స్థాయిలో నీళ్ళన్ని మట్టెల్లో కరిగి అది కూలిపోయింది. దాని తప్పు కాంట్రాక్టర్ ఎవరిది తప్పు లేదు, అధికారులది. వాళ్ళు చూసుకొని నిర్లక్ష్యం వల్ల చేయాలి. వాళ్ళు చేయకుండా అనుకొని తీసినారు కాబట్టి అది నీళ్ళల్లో కరిగిపోయింది. మట్టి కరిగిపోయిందన్న కూలిపోయింది. దానికి ఎవరేం చేయనికి లేదు. మా వాళ్ళ మీదకి మా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారికి, మా చైర్పర్సన్ గాని, కౌన్సిలర్లే గాని ఎవరు 1 రూపాయి తినింది లేదు. మేము అభివృద్ధి కావాలని చెప్పేసి మా కర్ణాటక స్కూల్ దిక్కు సలీంనగర్ నుంచి బ్రిడ్జి కావాలని మేము రామచంద్రుడు మేము వీళ్ళందరినీ భూమి పూజ చేసినప్పుడు కూడా చేసి వాళ్ళు కాంట్రాక్టర్ పలకకునే అని మేము పని చేపించుకొని గడ్డ ఎక్కిన తర్వాత ఈ పొద్దు అది పూడిపోతే మాకు సంబంధం ఉంది, ఎవరికి సంబంధం ఉంది. అది నిదానంగా ఇప్పటికైనా కానీ ఆలోచన చేసి ఇంజనీర్లు కానీ డి గారు కానీ ఆలోచన చేసి ఇప్పటికైనా మరి బాగా మట్టసం కట్టమని మేము కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలోని బర్మశాల ప్రాంతంలో పేద ప్రజలు గత 40 సంవత్సరాల నుండి నివాసాలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ స్థలాలు తమవేనని చెబుతున్న కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి దిగి ప్రొక్లైన్తో నివాసిత గృహాలను కూలగొట్టి స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ స్థలాలను కబ్జాదారుల నుండి కాపాడాలని, రక్షణ కల్పించాలని స్థానిక ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. గత 40 సంవత్సరాలుగా బర్మశాల ప్రాంతంలో నివాసం ఉంటున్నామని, తమ స్థలాలను 1986వ సంవత్సరంలో కొన్నామని, నేడు కొందరు వ్యక్తులు తప్పుడు డాక్యుమెంట్స్ తో తమ స్థలాలను కబ్జా చేసేందుకు వచ్చి దౌర్జన్యంగా దాడులకు దిగి ప్రొక్లైన్ తో నివాస గృహాలను పడగొట్టేందుకు దిగారని వాపోయారు. తప్పుడు డాక్యుమెంట్స్ తో తమ స్థలాలను కాజేసేందుకు దౌర్జన్యకారులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుని తమకు రక్షణ కల్పించాలని కోరారు. మాది 614 సర్వే నెంబరు. 614 పైకి 44 సెంట్ల స్థలం ఉంది ఇక్కడ. మేము కొత్త 40 సంవత్సరాల నుంచి 1966 సంవత్సరం నుంచి మేము ఇక్కడ నుంచి కొన్నాము. కొన్నప్పటి నుంచి మా దగ్గర అన్ని లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి. మేము రంగన్న దగ్గర, కోయలగుంట రంగన్న దగ్గర, సిద్ధారెడ్డి దగ్గర ఇట్లా 86 నుంచి మేము అన్ని డాక్యుమెంట్లు అన్ని మా దగ్గర సరైన డాక్యుమెంట్లు ఉన్నాయి. డాక్యుమెంట్లు ఉంటే 2018 సంవత్సరం ఇట్లా భక్తుల కిషోర్ అనే వ్యక్తి ఇల్లు ఉన్నా కూడా ఈ ఖాళీ స్థలాల కింద పవర్ ఆఫ్ పట్టా చేసుకొని వచ్చినాడు. ఇట్లా బనగనపల్లి దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చి ఆ పవర్ ఆఫ్ పట్టా చేసుకొని వచ్చి ఈ స్థలాలన్నీ మావి. ఆల్రెడీ మేము పన్ను, ఇంటి పన్ను, కుళాయి పన్ను అన్ని కడుతున్నాం. అయినా కూడా ఆయన ఈ ఖాళీ స్థలం అని ఇక్కడ కొలతలు వేయడానికి మా దగ్గరికి వచ్చి ఇక్కడ మీరు ఉన్న వాళ్ళని లేయాలా, ఇక్కడ నుంచి లేపాలని చెప్పి దౌర్జన్యం చేస్తా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఈ రోజు కొత్తగా మళ్ళా ఆయన వేరే వాళ్ళకు రాసి ఇచ్చినాడు. ఎవరు ఆలి అని అతనికి రాసి ఇచ్చి ఇప్పుడు మన లాయర్ ఎవరో ఒకతను ఆ లాయర్ను పిలుచుకొని వచ్చి, లింగమయ్య లాయర్ను పిలుచుకొని వచ్చి మా మీద దౌర్జన్యం చేయడానికి చర్చి పడేయండి, ఇక్కడ ఇవన్నీ పడేయండి అని పొక్లైన్ తీసుకొని ఈ రోజు మా మీదకి దౌర్జన్యానికి వస్తున్నారు సార్. ఈ కొలత డబుల్ రిజిస్ట్రేషన్ అయినాయి సార్. రిజిస్ట్రేషన్ దొంగ డాక్యుమెంట్ తీసుకొని వచ్చి మా మీద, మేము ఆల్రెడీ 40 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉన్నాము, మా దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. నిన్న సిఎస్ఆర్ కూడా కలిసి అన్ని చూపించినాము. సార్ కూడా చెప్పాడు, మీరు ఏదన్నా వాళ్ళని లేపాలనుకుంటే సరైన పద్ధతిలో తీసుకుని ఆ పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం వాళ్ళని లేపండి, మీరు డిస్టర్బ్ చేయొద్దని సార్ కూడా చెప్పారు. ఆయన కూడా ఈరోజు పొక్కులైన్ తీసుకుని వచ్చి మా మీద దౌర్జన్యానికి ఈ పొక్కులైన్ ఇవన్నీ పడేయండి అని చెప్పి మా మీదకి ఆయన లింగమయ్య ఇంకా కొంతమంది అనేకులు వాళ్ళ మనుషులను తీసుకొని మా మీద రౌడీలు తీసుకుని దాడికి చేయడానికి వచ్చినారు సార్.
మాకు సరైన న్యాయం కావాలి సార్. మా స్థలాలు మాకు కావాలి సార్. మాకు రక్షణ కావాలి సార్. ఇప్పుడు మా మీద సంపుతాం అది అని మా మీద దాడి చేయడానికి ఇంతమంది వచ్చింటే మేము ప్రతిసారి చాలా ఇబ్బందిగా గురవుతున్నాం సార్. ఆడవాళ్ళు ఉన్నారు అనేక మంది, ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నారు సార్. నా పేరు రాజు సార్. మనం 1984లో ఒరిజినల్ డాక్యుమెంట్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నాము. రిజిస్టర్ చేసుకున్నా గానీ వీళ్ళు డాక్యుమెంట్ చూపెట్టకుండా ఫేక్ డాక్యుమెంట్ మీద వచ్చి ఈ స్థలాలు మావి అని అంటున్నారు సార్. ఇప్పటికీ ఇట్లా 3 సార్లు వెలిసినారు, ఒకసారి కాదు. ప్రతిసారి ఇట్లా చేస్తుంటే మేము ఎక్కడో కనీసం నోటీస్ అన్నా ఇవ్వాలి కదా సార్. నోటీస్ ఇవ్వకుండా ఇట్లా బలవంతంగా దౌర్జన్యంగా వస్తే ఎలా చేయాలి సార్? డాక్యుమెంట్లను చూసి సరైన న్యాయం చేయండి అంటున్నాం సార్. బషీర్ అహ్మద్, ఇక్కడ 10 సెంట్లు ఉన్నా సార్. 1988లో రిజిస్టర్ చేసుకున్నాను సార్. అప్పటి నుంచి నేనే ఉంటున్నాను. వీళ్ళు దౌర్జన్యంగా చేసి స్థలాలన్నీ మావి, మా స్థలాలు వేసి పొక్కులను తెచ్చి దౌర్జన్యంగా కొట్టేస్తుంటే అందరూ నిలబడి అలా 1 సెంటు చొప్పున 7 మంది 7 సెంట్లు తీసుకున్నాం సార్. తీసుకున్నాక మమ్మల్ని 6 రోజున వచ్చి మీ స్థలం కాదు ఇది మా స్థలం అని దౌర్జన్యం చేస్తున్నాను సార్. చిన్న పిల్లలం సార్, మేము పిల్లల్ని ఎత్తుకొని పసి పిల్లల్ని కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడినాడు సార్. లాయర్ మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు. మా స్థలం మేము కూలీ నాలి చేసుకొని మా మొగుళ్ళు అమాలి పనులు చేస్తుంటారు సార్. మేము పనులకు పోయేవాళ్ళం సార్. మేము పెద్ద ఉన్నోళ్ళం కూడా కాదు సార్. మా కడుపులు కొడుతున్నారు సార్. బీద వాళ్ళ కడుపులు కొడితే ఏం బాగుపడతారు సార్? మా స్థలం మాకు న్యాయం చేయాలి సార్. ఎట్ట లేదన్నా కానీ మా డాక్యుమెంట్ అవి చూసి మావి వర్జనలు అని మీరు నమ్మి మమ్మల్ని చూపించి న్యాయం చేయాలి సార్. మమ్మల్ని మాకు ఎటువంటి ఆదాయం లేదు సార్. మాకు ఏదో ఆ సెంటు మీదే ఆధారపడి ఉన్నాను సార్. ఇప్పుడు ఉండడానికి కూడా ఇల్లు కూడా లేదు సార్. లాస్ట్ కి స్టేషనే గతి సార్ మాకు. మా పరిస్థితి, మా పిల్లలు ఇద్దరం మేము అందరం స్టేషన్ కింద పడి చావాలి సార్. అంతేగాని మాకు ఎటువంటి ఆధారం లేదు సార్. ఇప్పుడు ఈ రోజున మా స్థలం కాదు మా స్థలం అని కొక్కులేని కూడా పిలిపించుకొని వచ్చి మమ్మల్ని సదరం చేయాలి. మీరు ఆడవాళ్ళు మీరు ముందు పక్కకు జరగండి అని మమ్మల్ని నెట్టినాడు కూడా సార్. ఆ లాయరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు సార్. అసలు ఆయన లాయర్ మేము ఆడికి గౌరవిస్తున్నాం సార్. కానీ ఎందుకు సార్ మమ్మల్ని ఇంత దౌర్జన్యం చేస్తున్నారు తను? నా పేరు శ్రీలత సార్. ఈ స్థలం సెంటు మా ఆయన కొనుక్కున్నాడు సార్. మేము వద్దంటే ఆ రోజు కొనుక్కున్నాము స్థలము. ఇలా స్థలం వేరే వాళ్ళని ఇలా ఎట్లా వేస్తాడు? ఇప్పుడు మా ఆయన కూడా లేడు. మరి ఆ స్థలం ఎట్లా అందరం 5 మంది కొనుక్కున్నాము. 7 సెంటులు లెక్క. ఇలా స్థలం వేరే వాళ్ళని ఎలా వస్తారు సార్? ముందైనా చెప్పాలి కదా మాకు ఏదైనా గానీ. ఈ స్థలం మాదే సార్, మాకే కావాలా. ఏం చేస్తారో ఏమో గానీ మీరు కానీ మాకే వచ్చేటట్టు చేయండి సార్. అసలు మేము తీసుకున్న 6 సంవత్సరాల దాకా అయింది సార్. ఇది చెన్నారెడ్డి కార్ అండి సార్. మాకు కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి, చూపిస్తాం. ఒరిజినల్ మా కాడ కూడా ఉన్నాయి. సరే సార్. నంద్యాల పట్టణంలో 36వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ నుండి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా రవాణా అధికారి ఐశ్వర్యరెడ్డి అధ్యక్షతన విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పోలీసు అధికారులు, హైవే అధికారులు పాల్గొని విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలు, నిబంధనలు తెలియజేశారు. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను విద్యార్థులకు వివరించారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ కి స్టేట్ గవర్నమెంట్ తరఫున 108 వాడతాం. అట్లానే అక్రాస్ కంట్రీ మీరు ఎప్పుడైనా సరే మీరు టోల్ పే చేసే డబ్బుల్లోని సర్వీసెస్ అన్ని ఉంటాయి. మా తరఫు ఇవన్నీ కూడా ఉచితంగా. మీరు ప్రతి టోల్ ప్లాజా దగ్గర చాలా మంది హైవే ప్రయాణించే వాళ్ళు టాయిలెట్స్ కి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో హైవే మీద ప్రతి టోల్ ప్లాజాలో, ప్రతి పెట్రోల్ పంపులో గవర్నమెంట్ తరఫున టాయిలెట్స్ మెయింటైన్ చేయవలసిన బాధ్యత ఉంటుంది. హైవే మీద పనిచేసే ట్రక్కర్స్ కి విశ్రాంతి స్థలాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరికీ. సో ఈ సర్వీసెస్ రిక్వెస్ట్ మేము ఇమీడియట్ గా మీకు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఈ సర్వీసెస్ ని ప్లీజ్ దయచేసి యూజ్ చేసుకోండి అందరూ. ఇక్కడున్న సర్వీసెస్ మొత్తం కూడా ఆర్గనైజ్ చేసిన మన మల్లికార్జున గుప్తా గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లా
రహదారి భద్రత మాకు లాస్ట్ మంత్ రోడ్ సేఫ్టీ మీటింగ్ అనేది ఒకటి జరిగిందండి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కలెక్టర్ గారు. అప్పుడు మా నోటీస్కి వచ్చింది ఏమి అంటే ఇక్కడ శాంతారాం హాస్పిటల్ దగ్గర అండ్ ఆర్జిఎం కాలేజ్ దగ్గర ర్యాష్ డ్రైవింగ్ అనేవి రేస్ కాంపిటీషన్స్ అనేవి జరుగుతున్నాయని మా నోటీస్కి వచ్చిందండి. సో వాటి మీద చాలా డిస్కషన్ జరిగింది మీటింగ్ లో. సో అవన్నీ వింటున్నప్పుడు నాకు నేను కాలేజ్ టైంలో నేను స్కూల్లో ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ నాకు కొన్ని గుర్తొచ్చాయి. సో నాకు అంత ఏజ్ గ్యాప్ ఏం లేదు. సో ఐ థింక్ ఐ కెన్ రిలేట్ టు యూ ఆల్. మీరందరూ కాలేజ్ మాక్సిమం హై స్కూల్లో ఉండింటారు. సో నేను హై స్కూల్ చదివేటప్పుడు అండి మీకు లాగానే ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ ఏ స్కూటీ. సో స్కూటీ నేర్చుకున్నాను. ఫార్మల్ గా నేర్చుకోలేదు, జస్ట్ ఒక సందుల్లో గల్లీల్లో ఇట్లానే మున్సిపల్ గ్రౌండ్స్ లో ఇలా నేర్చుకున్నాను మీకు లాగానే. నేర్చుకున్న వరకు ఓకే. సో ఐ షుడ్ ఆల్సో కీప్ మై డ్రైవింగ్ లిమిట్స్ విత్ ఇన్ దట్ పర్టికులర్ ప్లేస్. నేను మెయిన్ రోడ్ ఎక్కద్దు, హైవేలు ఇవన్నీ వాటి జోలికి వెళ్ళకూడదు. బికాస్ నాకు రూల్స్ తెలియవు. జస్ట్ స్కూటీ ఎలా నడపాలి, లెఫ్ట్ తిప్పాలా రైట్ తిప్పాలా ఇంతవరకే తెలుసు. అలాంటిది ఒకసారి నేను మెయిన్ రోడ్ ఎక్కేసాను. ఐ వాజ్ జస్ట్ ఓవర్ కాన్ఫిడెంట్. నాకు అన్ని తెలుసు, రూల్స్ ఏముంది, రెడ్ పడితే ఆగాలి, గ్రీన్ పడితే పోవాలి, ఇంతే కదా, అంతకుమించి ఏమున్నాయి అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో మీ ఏజ్ గ్రూప్ లో ఎలా ఉంటుందంటే చాలా హై రిస్క్ టేకింగ్ బిహేవియర్ అనేది ఒకటి ఉంటుంది. అంటే చేసేద్దాం, ఏమవుతుంది, మహా అంటే ఏమవుతుంది, కింద పడతామా అంతే. యునో దెర్ ఇస్ అట్టర్ ల్యాక్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్. మీకు ఆ నోట్ తెలియని కూడా తెలియదు వాటి వల్ల కాన్సిక్వెన్సెస్ ఏమి అని. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ లోనే నేను ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడం అనేది జరిగింది. యూనో దెర్ ఇస్ ఎ హై, నాకు హై వచ్చింది. రెడ్ సిగ్నల్ ఏమంటారు పడినా కూడా క్రాస్ చేసి వెళ్ళిపోవడం అనేది చాలా ఒక గొప్పగా అనిపించేది అనమాట. సో అలా వెళ్ళిపోయాను. సో వాటి వల్ల ఏమైంది, మొత్తం లెఫ్ట్ నుంచి ఒక వెహికల్, అంటే నన్ను చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి వెనక నుంచి రావడము, ఓకే వెళ్ళిపోతున్నారు కదా అని అనడం, అని ఇన్స్పైర్ అయ్యి వెళ్ళిపోవడము. లెఫ్ట్ నుంచి ఒక వెహికల్, రైట్ నుంచి వెహికల్, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. లక్కీగా ఎవరికి ఏం జరగలేదు, నాకు కూడా. సో ఐ వాజ్ వెరీ స్కేర్డ్, ఏమవుతుందో, పోలీసులు వచ్చి పట్టుకుంటారేమో, ఆ మాత్రం అవేర్నెస్ ఉంది. ఏం చేయాలో తెలియక స్కూటీ వదిలేసి పరిగెత్తి పారిపోయాను. ఒకసారి హైదరాబాద్ నుంచి ఇట్లనే కడపకి వెళ్తున్న రూట్ లో మేము చాలా ఫాస్ట్ గా పోతున్నాం, బికాస్ ఇట్స్ ఎ హైవే. ఇలానే మా ముందు ఒక బైక్ అనేది పోతుందండి. హీ వాజ్ ఆల్సో డ్రైవింగ్ వెరీ ఫాస్ట్, బట్ సడన్ గా బ్రేక్ వేయడం జరిగింది. యునో హీ వాజ్, అది కూడా లెఫ్ట్ లైన్ లో కాకుండా హీ వాజ్ డ్రైవింగ్ క్లోజ్ టు ద డివైడర్ అండ్ సడన్ గా బ్రేక్ వేయడం జరిగింది. వి డిడ్ంట్ నో వాట్ టు డు. అప్పుడు మేము మా డ్రైవర్ కార్ ని పొలాల్లోకి పోనిచ్చేసారు. వి హిట్ ఎ పోల్ అండ్ ఆల్ ఆఫ్ us were hospitalized. ఫస్ట్ 2 ఇన్సిడెంట్స్ అడిగినప్పుడు ఓకే నాకేం కాలేదు కదా, ఏం జరగదు, ఐ అస్యూమ్డ్ ఐఎమ్ ఆల్వేస్ లక్కీ. ఓకే, కానీ నాకు నా ద్వారా నా వరకు వచ్చేంత వరకు నాకు రియలైజేషన్ అనేది హిట్ అవ్వలేదు. ఓకే, ఒక్కసారి యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది, లక్కీగా వి వర్ ఆల్ సేమ్. మీకు అందరికి ఎల్ఎల్ఆర్ టెస్ట్ అనేది ఎల్ఎల్ఆర్ మెయిల్ అనేది కండక్ట్ చేస్తాము, వచ్చి తీసుకోండి. అలానే డ్రైవింగ్ టెస్ట్ కూడా అటెండ్ అవ్వండి, లైసెన్స్ తీసుకోండి. లైసెన్స్ ఇస్ నాట్, ఇట్స్ అ ప్రివిలేజ్ దట్స్ ఆఫర్డ్ టు యూ. అది ఒక ఏమంటారు, ఒక ప్రివిలేజ్. ఓకే, యూ షుడ్ నాట్ మిస్యూజ్ ఇట్. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం అనేది ఎంత హార్మ్ఫుల్ తెలుసా. ఇన్ కేస్ మీకే ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది,
అప్పుడు ఏమవుతుంది, మీకు ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా మీకు వర్తించదు. ఎవరైనా ఒక వెహికల్ వచ్చి మిమ్మల్ని గుద్దేసింది, మీకు లైసెన్స్ లేదు, అప్పుడు మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేరు. ఒకవేళ మీరు మైనర్ అయింది లైసెన్స్ లేకుండా నడిపితే, మీరు ఒకవేళ యాక్సిడెంట్ లో ఏమన్నా యాక్సిడెంట్స్ చేస్తే అది మీ పేరెంట్స్ మీదకి వస్తుంది. ఆ విషయం మీకు తెలుసా? దర్ ఇస్ అ లీగల్ కాన్సిక్వెన్స్ ఫర్ యువర్ పేరెంట్స్ బికాస్ దే లెట్ ద మైనర్ డ్రైవ్ ద వెహికల్. సో ఇవన్నీ మీరు మైండ్ లో గుర్తు పెట్టుకోవాలి. మేడం చెప్పారు ఇప్పుడు, మేడము తను ఏ విధంగా బిహేవ్ చేసినారు, తర్వాత ఏ విధంగా తను ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసినారు, తనలో వచ్చిన చేంజెస్ ఏంటి, ఇవి కూడా ఇవన్నీ మనందరికీ జరిగినా లేదు అందరికీ. ఆల్మోస్ట్ ఆల్ మేడం జరిగిన ఎక్స్పీరియన్సెస్ అంతా మీరు కూడా ఫేస్ చేసింది. కానీ మనలో మార్పు అనేది రాదు. ఎందుకు రా చెప్పండి? మనం అంతా వయసులో ఉన్నాం కాబట్టి చాలా బ్లడ్ లో చాలా వేడి ఉంటది మనకు. ఆ బ్లడ్ లో వేడి తగ్గేంత వరకు చెప్పాలంటే మేము కూడా మీ వయసులో ఉన్నప్పుడు అదే విధంగా స్పీడ్ నడపడం అవన్నీ చేసింటాము. కానీ ఈ డిపార్ట్మెంట్ లో చేరిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదాలను చూసి, మా ఎక్స్పీరియన్సెస్ చూసి, మనము జీవితంలో ఎన్నో పొరపాట్లు చేసినాము. కానీ నెక్స్ట్ భవిష్యత్తు మీరంతా యువతరం కాబట్టి మీరు అటువంటి పొరపాట్లు చేయొద్దండి అని మీకు చెప్తున్నాం ఈరోజు. ఎటువంటి ఇబ్బంది కలిగినా, ప్రమాదం జరిగినా, అసౌకర్యం కలిగినా 1033 గుర్తుపెట్టుకోండి అందరూ. 1033 అనే నంబర్ కి, కాశ్మీర్ టు కన్యాకుమారి, ఈస్ట్ వెస్ట్ సౌత్ టు నార్త్, ఈ నంబర్ తో మీరు ఎక్కడున్నా సరే, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కావచ్చు, అక్రాస్ కంట్రీ ఎక్కడున్నా సరే, జాతీయ రహదారి మీద మీరు ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు ఈ 1033 ఫోన్ నంబర్ కి మీరు కాంటాక్ట్ చేసి, మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా, మీ వెహికల్ బ్రేక్ డౌన్ అయినా, యాక్సిడెంట్ అయినా, మీకు సంబంధించిన ఎటువంటి ఇబ్బంది కలిగినా, మా సర్వీసెస్ అంటే టోల్ ప్లాజా వాళ్ళు, దగ్గరున్న రోడ్ మెయింటైన్ చేసే సర్వీసెస్ వాళ్ళు వచ్చి మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆ నేషనల్ హైవే ఇండియా తరఫున ఎక్కడైనా సరే ఎటువంటి ఇబ్బంది కలిగిన 1033 సర్వీసెస్ మీరు ఉపయోగించుకోవచ్చు. మంచి ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఇది. కారణం ఏంటంటే, ఒక యాక్సిడెంట్ లో ఎవరైనా వ్యక్తి కానీ లేకపోతే చనిపోతే అది యాక్చువల్గా ఒక పర్పస్ లేనటువంటి మరణం ఇది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బీయింగ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, మనం అందరం కూడా ఒక డిసిప్లిన్ లైఫ్ అనేది మనము కంపల్సరీగా పాటించాలి. సో దీంట్లో ఏదైతే ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అందరికి డిపార్ట్మెంట్ వైజ్ గా కానీ, లేకపోతే PTO కానీ, వీళ్ళందరూ కూడా, మా పోలీసు వారు కానీ రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టి చెప్తా ఉన్నారు. సో వీటన్నిటిని కూడా మీరు చక్కగా పాటించండి. మంగళవారం రైతునగర్ వెళ్లే జాతీయ రహదారి వద్ద దారి దోపిడీ దొంగలు బీభత్సాన్ని సృష్టించి కారులో వెళ్తున్న యువకుణ్ణి అడ్డుకొని కర్రలతో, రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి అతని వద్దనున్న నగదును దోచుకొని పరారయ్యారు. తీవ్ర గాయాలతో యువకుడు ప్రభాస్ నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు ప్రభాస్ ఘటనా వివరాలను మీడియాకు తెలియజేశాడు. ఇదిలా ఉండగా ఇటీవల శాంతరం జనరల్ హాస్పిటల్ సమీపంలో పాణ్యం హైవేపై దంపతులపై దాడి చేసి గాయపరిచి మహిళ వద్దనున్న బంగారు నగను దోచుకెళ్లడం జరిగింది. వరుస దారి దోపిడీ ఘటనలతో జాతీయ రహదారులపై రాత్రివేళ ప్రయాణాలు చేయడానికి భయాందోళనలు చెందుతున్నారు. ముసుగులు ధరించి దారి కాచి దాడులకు పాల్పడుతూ తీవ్రంగా గాయపరిచి దోచుకెళ్తున్న ఘటనలు తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పోలీసు అధికారులు దారి దోపిడీ దొంగల ఆట కట్టాలని ప్రజలు కోరుతున్నారు. తప్పండి.
ఏమైనా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, కార్ ఆపేసి అక్కడ రివర్కొట్టే ఎక్కడి నుంచి వచ్చి కట్ట తీసుకుని కొట్టేసినారు. లోపల తీసుకుపోయి డబ్బులు అక్కడ ఉన్నాయని తీసుకున్నారు. రాళ్ళు కట్టెలు దానంగా కొట్టేసినారు. అది అసలు చూడలేక దగ్గర పడిపోయి ఉన్నాను. వాళ్ళంటే అటాక్ చేసేసరికి వాళ్ళు పారిపోయినారు. అది రివర్స్ కార్ తీసుకొని రివర్స్ వెళ్తున్నాను, ఇంకా ఎక్కువ దాడి చేసేది. ఆ దాడి ఎక్కువ తగ్గింది. కత్తి తీసుకొని అదే వాళ్ళకి గుద్దుకుంటుంటే నాకు ఇక్కడ గేట్ పడింది. దాని తర్వాత నేను ఎప్పుడైతే రివర్స్ అయినా వాళ్ళు పారిపోయినాను. నుంచి పొలాలలో నుంచి ఎట్లున్నారు వాళ్ళు నిజాన్ని ఏమైనా ఇద్దరు వచ్చినారు. ఒకడు హైట్ ఉన్నాడు, ఒకడు కొట్టి ఉన్నాడు. మాస్క్ టవాలు కట్టుకొని ఓన్లీ కట్లో కొట్టి కట్టుకునేలాగా వచ్చింది. ఓన్లీ హిందీ అంటే ముస్లిం కూడా హిందీలోనే బీహార్ కానీ అక్కడ డబ్బులు మాత్రం ఒక 3,000-4,000 దాకా తీసుకుని ఇట్లా వాళ్ళు బైక్ కార్లో ఏమైనా వచ్చారా? అది కడపల్లి అంటే ఎరుపల్లి నుంచి కొట్టేశారు. ఎరుపల్లి నుంచి కట్టెతో కొట్టేసరికి నాకేమి ఇక్కడ సువే లేదు. ఇక్కడ లావు రాళ్ళతో వేసి కొట్టేశారు. అంటే వాళ్ళ దగ్గర కత్తులు రాళ్ళు కత్తులు అయితే ఉన్నాయి, కర్రలు ఇద్దరు, ఒకరు రాళ్ళు పట్టుకున్నారు, ఒకడు కట్టెలు పట్టుకున్నారు. ఎవరున్నారు కార్లో ఒక్కడేనా? రివర్స్ చేసి ఇక్కడ నేను నుంచి పరారీ బయటకు వచ్చి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 31వ తేదీ శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు. కూటమి ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యంతోనే విద్యుత్ సైడ్వాల్ కూలిపోయిందని పేర్కొన్న మున్సిపల్ చైర్పర్సన్. పట్టణంలోని బర్మశాల ప్రాంతంలోని పేదల స్థలాల ఆక్రమణకు యత్నం, అడ్డుకున్న స్థానిక నివాసితులు. నంద్యాల పట్టణంలో 36వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అవగాహన ర్యాలీ. దారితో పిడి దొంగ బీభత్సం, వ్యక్తికి తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.